అత్త, ఈ 7 వారాల నగలు మీరు కళ్యాణి కోసం చేయించినవి కదూ? ఇవి మా మామ్ కోసం చేయించినవా? నాకిస్తావా మమ్మా? నీ తల్లి నా ఇంటి మనిషి అని నేను అనుకోనప్పుడు ఇవి దాని వేళ అవుతాయి. వీటిని తెచ్చింది నా మనవణ్ణి చేసుకోబోతున్న సామాన్యకి ఇవ్వడానికి, నా మనవరాలికి ఇవ్వడానికి, శత్రువులకు దారిపోయడానికి కాదు. ఎందుకు బాధపడుతున్నావు సార్? ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది? ఏమీ లేదా? ఏముంది? మా మామ్ కోసం కాదా అమ్మమ్మ ఇష్టపడ నగలు చేయించింది. అవును, అవి నేను కావాలి అని అడగడంలో తప్పుందా? నాయనమ్మ ఇవ్వను అనటంలో కూడా నాకేం తప్పు అనిపించడం లేదు. నువ్వు కూడా అలా అంటావేంటి? ఇంకెలా అనాలి? నేను నా కోసం నగలు అడగలేదు, మామ్ జ్ఞాపకంగా ఉంటాయని అడిగాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా సామాన్యకి ఇస్తానడం కరెక్టా? నేనేం చెయ్యకపోయినా నేనే అన్నిటికీ కారణమవుతున్నాను. కనీసం నగలు తీసుకున్న అర్హత కూడా నాకు లేకుండా చేస్తున్నారు. ఏ మా మామ్ కోసం చేయించిన నగలు నేను తీసుకోకూడదా? నాకు ఇవ్వకూడదా? నేను ముట్టుకోకూడదా? వాటిని నేను పెట్టుకోకూడదా? నేనంతా అంటారాందాన్ని అయిపోయానా? ఆ మాట ఎవరు అనలేదే. అనాలా? మీనింగ్ అదే కదా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నేనే తప్పు చేశానన్నట్టుగా మాట్లాడుతున్నావుగా. నాయనమ్మ మాట్లాడిందంటూ నాకేం తప్పు అనిపించడం లేదు, కనుకే మాట్లాడుతున్నాను. అంటే నేను అడగడం తప్పంటున్నావా? అడిగినవి ఎవరు నిజం అనుకుంటున్నారు? చెప్పినవి సత్యాలని, నమ్మకాలే జీవితాలని ఎవరు ఒప్పుకుంటున్నారు? నువ్వు ఒప్పుకుంటున్నావా? చెప్పు, నువ్వు ఒప్పుకుంటున్నావా? నా మీద నీకు నమ్మకం ఉందా? ప్రాణమైన వాళ్ల కోసం మరో ప్రాణాన్ని వదులుకుంటున్నావు కదా. నువ్వు చేస్తుంది నీకు న్యాయం అనిపించినప్పుడు నాయనమ్మ చేస్తుంది ఆవిడకెందుకు న్యాయం అనిపించకూడదు? నీకు నచ్చింది నువ్వు చేస్తున్నప్పుడు ఆవిడకి నచ్చింది ఆవిడెందుకు చేయకూడదు? నువ్వు చేసింది నీకు తప్పుగా అనిపించినప్పుడు నాయనమ్మ చేసింది నీకెందుకు తప్పుగా అనిపిస్తుంది? చెప్పు, తప్పుగా ఎందుకు అనిపిస్తుంది? చెప్పు, నువ్వెందుకు చెప్తావు? చెప్పవు. నీకు ముఖ్యం అనుకున్న వాళ్ళ కోసం నువ్వు నన్ను త్యాగం చేయొచ్చు. నాయనమ్మకు ముఖ్యం అనుకున్న వాళ్ళ కోసం జీవం లేని నగల్నే ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ఒకరి కోసం చేయించిన నగల్ని వేరే ఒకరికి ఇస్తాను అంటేనే ఫీల్ అయిపోతున్నావు. నేను కోరుకున్న మనిషి, నా పిల్ల నాకు దక్కకపోతే నేను ఫీల్ అవనా? నాకు ఫీలింగ్స్ ఉండవా? టిట్ ఫర్ టాటా. నిన్నొదులుకున్నానని, ఛాన్స్ దొరికిందని రివెంజ్ తీర్చుకుంటున్నావా? రివెంజ్ తీర్చుకోవటం కాదు, నా బాధను అర్థం చేసుకో అని చెప్తున్నాను. ఇష్టమైన వాటిని వదులుకోవటం ఎంత కష్టమో తెలుసుకోమంటున్నాను. అన్నీ నీ ఇష్టాలేనా? నా ఇష్టంతో పని లేదా అంటున్నాను. ఓకే, నా సోదంతో ఇప్పుడు నీకు అనవసరం కదా, లివిట్. నా బాధను నువ్వు ఎలాగో అర్థం చేసుకోలేవు. కనీసం నేనైనా నీ బాధను అర్థం చేసుకుంటాను. రేపు రాత్రి జరగబోయే మెహందీ ఫంక్షన్లో ఆ నగలు నువ్వు పెట్టుకుంటావు. నేను పెట్టుకునేలా చేస్తాను. నువ్వు మళ్ళీ అలా ఆలోచించుకు శామ్. ఇది నీకోసం చేయడం లేదు, మా అత్తయ్య కోసం చేస్తున్నాను.
నువ్వు బాధపడితే నేను చూడలేను శ్యామ్. ఆ, ఎన్నిసార్లు చెప్పను? ఎన్నిసార్లు చెప్పను? నువ్వు కోరుకున్నదే జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పను? నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. హ్యాపీగా ఉంటావు. జరుగుతాయి, జరుగుతాయి, జరిపిస్తాను. డాడ్, దొరుకుతాడనుకున్న కాక తెలివిగా తప్పించుకుపోయాడు. ఉన్నదనుకున్న ఒక్క అవకాశం కూడా పోయింది. టైం అయిపోతుంది. సూర్య ఇంకా ఊరికే ఉండడు. మన చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడేం చేయాలి? సూర్యకి మన గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేయాలి బేబీ. ఎలా డాడ్? సింపుల్ బేబీ. సూర్యకి ఇష్టమైన వాళ్ళని ఎరకాటంలో పెడితే సూర్య ఆటోమేటిక్గా టెన్షన్ గురవుతాడు, బాధకు గురవుతాడు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, ఎలా రక్షించుకోవాలన్న ఆలోచనలో మనల్ని మర్చిపోతాడు. ఎస్, కరెక్ట్ డాడ్. యు అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ ప్లాన్? ఏముంది, సమంతాని బుక్ చేయడమే. ఓకే డాడ్, కానీ ఎలా? చేసేది నువ్వే బేబీ. నీకే చెప్తాను, జాగ్రత్తగా విను. ఓకేనా? ఓకే ఏంటి డాడ్, అదిరిపోయింది. మరింకెందుకు ఆలస్యం? ప్రొసీడ్. రెడీ డాడ్. డాడ్, అర్థమైంది బేబీ. ఈ సిమ్ అందులో వేసి అప్పుడు మాట్లాడు. హలో అమ్మా శాము, నేను అమెరికా నుంచి పికిలిపోతున్నమ్మా. బామ్మ, ఎక్కడున్నావు శామ్? ఇంకా రాలేదే? వస్తాను బామ్మ. అమ్మమ్మ వాళ్ళని తీసుకొస్తాను. అవునా శామ్? ఆవిడొస్తే మీ అమ్మ కోరిక తీరినట్టే. బామ్మ, మామ్కి ఇలా ఉంది? అలానే ఉంది శామ్. బాధపడకమ్మా, బాధపడకు. నేను నీకిప్పుడు ఫోన్ చేసింది నీకొక ముఖ్య విషయం చెప్పడానికి, నీ బాధను తీర్చడానికి. ఏంటి బామ్మ? చావు బతుకుల్లో ఉన్న మీ అమ్మ బ్రతికే దారొకటుందమ్మా. బామ్మ, అవును శ్యాము, నా చిన్నప్పుడు నా బాబాయ్కి ఇలాగే చావు బతుకుల్లో ఉంటే ఒక సాధువు లాంటి గురువుగారొచ్చి ధన్వంతరి పూజ చేస్తేనే ఇతను బతుకుతాడు అని చెప్పాడు. బతికాడా బామ్మ? లేదు శ్యామ్, ఆ పూజ మొదలుపెట్టక ముందే చనిపోయాడు. కాస్త ముందుగా చేసుంటే బ్రతుకుండేవాడని అందరూ చెప్పేవారు. బామ్మ, మామ్కి నేను చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి. అంటే చేయలేదు కదా శ్యాము, ఎలా చేయాలో నాకు తెలీదు. అక్కడెవరైనా అలాంటి స్వామీజీ కనిపిస్తే కాస్త అడగమ్మా, చెప్తారు. నేను అడుగుదామనుకున్నా అమెరికాలో ఉండిపోయాను. నేను తెలుసుకుంటాను బామ్మ. కాకపోతే నువ్విక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు. ఆ పూజ నువ్వు చేయగలవా? ఎంత కష్టమైనా మామ్ కోసం చేస్తాను బామ్మ. నువ్వు చేస్తే కనుక అమ్మ బతికేస్తుంది. చేస్తాను బామ్మ, చేస్తాను. సరే శ్యామ్, నేను మళ్ళీ చేస్తాను. సరే బామ్మ. పేరు మర్చిపోక శ్యామ్, ధన్వంతరి పూజ. గుర్తుంది బామ్మ. ఉంటాను శ్యామ్. సరే బామ్మ.
డాడ్ పిట్ట బుట్టలో పడింది. ఇక వెంటనే మూత మూసేద్దాం. నెక్స్ట్ ప్లాన్ రేపే అప్లై చేసేద్దాం బేబీ. ఓకే డాడ్, ఇప్పుడు నాకు ఎక్సైటింగ్ గా ఉంది. ఎస్, నీ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది బేబీ. ఆనందరావు, నిన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చాను. ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది మాత్రమే చెప్పేసి వెళ్ళిపో. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్తారు? ఆడిటింగ్ బుర్ర సార్ ఇది. ఒక్కసారి చెప్తే మర్చిపోను. చెప్పిందే చెప్తా, సరేనా? సరే పద. జై గురుదేవ్. ఇదే నీ ఊత పదం, మర్చిపోకు. మర్చిపోవడం అంటూ ఉండదని చెప్పాను కదా సార్. ఇక పదండి. రా 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 రా. జై గురుదేవా. రండి స్వామీజీ. జై గురుదేవ్. చిన్న జై చెల్లెమ్మా, గురుదేవ్. పెద్ద చెల్లెమ్మా, అందరూ రండి. అల్లుడు, బేబీ, అందరూ రండి రండి. జై అల్లుడు, గురుదేవ్. వచ్చేసావా? ఏంటన్నయ్య గారు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వారు ఎవరా అని. స్వామీజీ అల్లుడు గారు, మా గురువు గారు. మీ గురువుగారు మీకు ఏం నేర్పారేంటి? జై గురుదేవ్. మా అయ్యా, మీ గురువుకి గురువు ఉన్నట్టున్నారు, పిలుస్తున్నారు. ప్రతి గురువు ఒకరికి శిష్యుడే నాయనా. గురువు లేని శిష్యుడు గురువు కాలేడు. ఆహా, ఏం చెప్పారు? ఈడెవడు సోషల్ క్యారెక్టర్తో వస్తుంటే మైథలాజికల్ క్యారెక్టర్ కూడా వస్తున్నాయా? ఆహా, మరి మీ శిష్యుణ్ణి గురువుగారిని చేసేలేకపోయారా గురువుగారు? జై గురుదేవ్. అపచారం అపచారం, అలాంటి మాటలు మాట్లాడకండి హరికృష్ణ గారు. ఇప్పుడు నేనే ఉన్నానండి. మీలాంటి మంచి వ్యక్తి గురువైతే లోకం అంతా బాగుపడుతుంది అన్నాను అంతే. వీరుండగా నేనెందుకు హరికృష్ణ గారు? గురువు గారి జ్ఞానబోధలు వింటూ ఒకరు చెడు చేయకుండా బతికేస్తాను. నా జీవితానికి అది చాలు, ఇక వేరే ఆశ లేదండి. అబ్బో, చక్రం కూడా యాక్ట్ చేసేస్తున్నాడే. అవును, ఇదేంటి ఒక రసాన్ని పండించే పెద్ద ఆయన కూడా గలవిప్పాడు ఏంటి కదా? ఈ స్టేజ్ గురించి నాకు డైరెక్ట్గా నాకేం చెప్పలేదే. ప్రతిదీ చెప్తారేంటి? మనమే అల్లిగిపోవాలి. పోతా పోతా. ఇంతకీ ఈ గురువు గారు ఎక్కడుంటారో? ఎక్కడైనా ఉండగలను నాయనా. జై గురుదేవ్. ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారన్నయ్య గారు? రేపు మన ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఉంది కదా చెల్లమ్మా, వీరి చేత ముహూర్తం పెట్టిద్దామని. మెహందీ ఫంక్షన్ కూడా ముహూర్తం పెడతారా అన్నయ్య గారు? హ, హ, మా రేంజ్ అలాంటిది అత్తయ్య గారు. డాడ్ అనుకోవాలే గాని అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ముహూర్తం పెట్టించేస్తారు. అప్పుడు 4 అడుగులు వేయడానికి 4 రోజులు పడుతుందేమో చూసుకోండి. ఈ ఏదో మాట వరుస అందలే అమ్మా. ఏమండి, మాట వరుసకైతే పర్వాలేదు, చేతల్లో అయితేనే మీకే కష్టం. గురుగారు, జోకులు, మా హరికృష్ణ గారు జోకులు భలే వేస్తారు. కడుపు ఉబ్బి నవ్వి పడి నవ్వాల్సిందే. వారి దక్షిణ కూడా మీ రేంజ్కి ఈ ఇల్లు రాసిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఇల్లు రాసినా ఆశ్చర్యపడక్కలేదా? ఎవరిల్లు ఎవరు రాసిస్తారు? ఈ ఇల్లు నాది. చక్రధర్ గారు నాది అంటున్నాడు. చెప్పాను కదండి, చెప్పాను కదా చెల్లమ్మా. చెప్పారులే చిన్న మావయ్య గారు, ఇక ఆ విషయం మాట్లాడకండి, ప్రాణం మీదకొస్తుంది. వస్తే రాని చెల్లి. పెళ్లింట్లో ప్రాణం పోతే ఏమవుతుంది? పెళ్ళేగా ఆగేది. ఆగని. అక్క, ఈ కాపుతావా అత్తయ్య గారిని పిలవనా? అయ్యో, ఇంత చిన్న విషయానికి అత్తెందుకులే చెల్లి. వద్దులే. మరిక మాట్లాడకక్క. బెదిరించి నోరు నొక్కేస్తున్నావు చెల్లి. న్యాయానికి రోజులు లేవు. న్యాయానుకుంటే లేక ఆ? ఆ. ఏంటి రెచ్చిపోతున్నావా? డోస్ పెంచితే ప్రైజ్ వచ్చేస్తుందనే? అంత లేదు. ఎంతుందో చూసుకుందాంలే, పోబే.
బేనా? అవును బే. ఏ నన్ను తిడతావా? తిట్టు తిట్టు. అర్థమైంది. రెచ్చగొట్టి నన్ను చెడ్డోని చేసి షో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడకో. ఓహో, ఎక్కడ నెగ్గాలో కాదు, నెక్కడానికి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడి నువ్వు. అవును, నన్ను పంపలేవు. ఏడ్చావులే పోబే. ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు చూస్తున్నారా? ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు. ఓహో, అందుకేనా ఒరిజినల్ బయటికి తీసావు. వస్తారయ్యా, రాని చెప్తా. చెప్పుకోపోబే. ఏం చేస్తున్నారు? ఏంట గుసగుసలు? మన కోసం స్వామీజీ ఇంటికి వస్తే మర్యాద లేకుండా అలా ప్రవర్తిస్తారేంటి? వీళ్ళని కూడా నీతి మాటలు మాట్లాడేస్తుంది. ప్రకాష్ రాజు గారు, బాత్రూమ్ నుంచి త్వరగా రండి. ఇక్కడ ఒక్కొక్కరు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. రండి సార్, ప్లీజ్. అరే ఏంటి కాక మీ ప్రాబ్లం? ఎందుకు నసుగుతున్నారు? కాసేపు కామ్గా ఉండండి. జై గురుదేవ్. మీరు ముహూర్తం పెట్టండి గురువుగారు. ఆ ముహూర్త సమయం రేపు రాత్రికి 11:11 ఓ, అప్పుడే చేసేస్తాను గురువుగారు. ముహూర్తం ఉన్నా చేయలేవు చక్రధర్. ఆ? ఏంటి గురువుగారు మీరనేది? ఉంది ఉంది, ఆ దిక్కున వికటాట్టహాసం చేస్తూ అరిష్టం ఉంది. చెడుంది, కీడు ఉంది. ఏంటండి నా వైపు చేయి చూపించి చెప్తున్నారు? ఆ దిక్కున నాకు సంకేతం అందుతోంది కాబట్టి. అందుతుందా? అందేలా చేశారా? అపనమ్మకం ఉన్న చోట నమ్మకం ఉండదు, నమ్మకం లేని చోట అరిష్టం ఉంటుంది. ఉంది, అక్కడ చెడుంది. సరిగ్గా చెప్పండి స్వామీజీ. అందరూ నన్ను అనుమానిస్తున్నారు. బాలిక, ఆ దిక్కున ఉందన్నాను కానీ నీవే ఆ దిక్కు అన్నానా? మీరు చెప్పకపోయినా మాకు ఎవరి కాలు ఎలాంటిదో బాగా తెలుసులేండి స్వామీజీ గారు. ఊరుక చెల్లి, ప్రతి స్వామీజీ చెప్పిన మాట నమ్మేస్తావు. ఒట్టిగొడ్డు కరుపులెక్కువ, వాళ్ళేని మబ్బుకు ఉరుములెక్కువ అన్నట్టు గంభీరంగా చెప్తే నమ్మేస్తారు అనుకుంటారు. పూజలు హోమాలు చేయించడం కోసం చెప్తారిలా. నువ్వు నమ్మకు. అలాంటివి చెప్పి పబ్బం గడుపుకోవడానికి నేను దొంగ స్వామీజీని కాదు మాత. అజ్ఞానుల కళ్ళు తెరిపించే నిజం స్వామీజీని. కావాలంటే చూసుకోండి. నేను చెప్పేది జరగకపోతే ఏం జరుగుతుంది? అరిష్టం వల్ల ఇంటికి నష్టం జరగబోతోంది. విలువైనవి పోతాయి, బూడిదే మిగులుతుంది. పరిహారం కొన్నిటికి పరిహారాలుండవు, జాగ్రత్తలే ఉంటాయి. అదన్నా చెప్పండి స్వామీజీ. అది మీకు కాలమే తెలుపుతుంది. స్వామీజీ, జై గురుదేవ్. గురువుగారు, మా అమ్మాయి జీవితం అండి. ప్రస్తుతం నేనేం చేయలేను నాయనా. గండం సుడిగుండంలా తిరుగుతోంది, అది ఆగాలి. అప్పటి వరకు జరిగేది చూడడమే. జై గురుదేవ్. అన్నయ్య గారు, నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా, ఏమీ జరగదు. చెప్పింది జరగడానికి ఆయన ఏమన్నా దేవుడా ఏంటి? అలా మాట్లాడగలడు. ఆయన చాలా మహిమ గలవారు, శక్తి సంపన్నులు. చనిపోయే వారిని కూడా ధన్వంతరి పూజతో బ్రతికించేస్తారు. ఒక సాధువు లాంటి గురువుగారు వచ్చి ధన్వంతరి పూజ చేస్తేనే ఇతను బతుకుతాడు అని చెప్పాడు. నేను నమ్మను. నమ్మకపోతే నేనేం చెప్పలేనల్లుడు. తొందరగా స్వామీజీతో మాట్లాడాలి. చెల్లమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు.
నా పరిస్థితి అలాగే ఉంది అన్నయ్య గారు. ఆ, అలానే ఉండక్కర్లేదమ్మా. ధైర్యంగా ఉండు, ఏమీ అవదు. ఏం అవదో, నేనున్నానుగా, నేను ఆపుతా. ఈయనొకడు కర్మ. మరి చెప్పింది వినకపోతే అంతే. హ్మ్.